గైస్, సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ స్కీమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో వన్ ఆఫ్ ద మెయిన్ స్కీమ్ అనమాట. అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పి కూడా చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా డేస్ తీసుకుంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో అప్పటికే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా మాటలు అనేసారనమాట, ఇది ఇంప్లిమెంట్ కాదు, గవర్నమెంట్ మాట ఇచ్చి తప్పింది అని. ఇలా మాట్లాడే టైంలో ఈ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అలాగే ఈ స్కీమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. దీని గురించి మాట్లాడుతూ ఎక్స్ఎమ్మెల్యే రోజు ఏమన్నారంటే, ఈ స్కీమ్ అనేది పెద్ద స్కామ్, దీంట్లో 15 టైప్ ఆఫ్ బస్సెస్ ఉంటే ఓన్లీ 5 టైప్ ఆఫ్ బస్సెస్కి మాత్రమే ఈ స్కీమ్ అప్లై చేశారు, అది ఇది అని చెప్పి అయితే మాట్లాడారనమాట. దీని గురించి చాలామంది ఆన్లైన్లో తనకి ఎగనెస్ట్గా వీడియోస్ అయితే చేస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దాన్ని నేను మీకైతే మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, టైప్ ఆఫ్ బస్సెస్ అనే దాంట్లో సూపర్ లగ్జరీ కానీ, ఏసీస్ కానీ, అల్ట్రా డీలక్స్లు కానీ, అమరావతి, ఇందిరా, ఈ టైప్ ఆఫ్ బస్సెస్ ఏంటి అంటే ప్రీమియం కాబట్టి అలాంటి ఏమి ఫ్రీ బస్ కేటగిరీలు రావు. సో అది కదా చెయ్యట్లేదు, మిగతా బస్సెస్ అన్నీ ఇస్తున్నారు కదా, సో దీంట్లో కూడా తప్పేంటి అని ఒక క్వశ్చన్ అనమాట. ఇంకొకటి, ఫ్రీ బస్ స్కీమ్ లేట్గా ఇంప్లిమెంట్ చేశారు అంటే గవర్నమెంట్ ఫండింగ్ చూసుకొని అన్ని పాలసీస్ని అంతా సరి చేసుకున్న తర్వాత ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో తప్పేముంది, వచ్చిన వెంటనే ఎట్లా స్కీమ్స్ ఇస్తారు, గవర్నమెంట్కి పాలసీ మేకింగ్కి ప్రొసీజర్కి టైం పడుతుంది కదా, అసలంటూ స్టార్ట్ అయింది కదా అనేది కొంతమంది క్వశ్చన్ అనమాట. కొంతమంది ఏంటంటే, మీరు పెన్షన్ 3000 చేస్తాము ఒకేసారి వచ్చిన తర్వాత అని చెప్పి ఓన్లీ 250 ఇయర్లీ పెంచుతూ వెళ్ళారు కదా, సో మీకంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేయడం ఇంకా త్వరగా జరిగింది. మీకంటే చెప్పిన మాట మీరు నిలబెట్టుకోలేదు. బట్ ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఇస్తాము అన్నది ఇచ్చారు కదా, మీలాగా 3000 చేస్తామని 250 ఇయర్కి పెంచలేదు కదా, సో మీరు మాట తప్పినట్టు వీళ్ళు తప్పలేదు కదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఫ్రీ బస్ స్కీమ్ యూజ్ అవుతుందో లేదో వెళ్ళి మహిళల్ని ఎవరైతే ఫ్రీ బస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని అడగండి, అంతేగాని రోజు కారుల్లో తిరిగే మీరు కాదు ఆన్సర్ చెప్పాల్సింది లేదా మీరు క్వశ్చన్ చేయాల్సింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. సో ఇది ఎందుకు కాంట్రవర్సీ అయింది ఈ స్పీచ్ అంటే, రీసెంట్గా ఆ గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాన్ని చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని అనవసరంగా క్రిటిసైజ్ చేయడం కంటే సజెషన్స్ ఇస్తే బెటర్ కదా అనేది చాలామంది ఒపీనియన్ అనమాట. అండ్ అంతేకాదు, ఏమవుతుంది అంటే మనం పాస్ట్లో ఎలా మాట్లాడాము అన్నది కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎప్పుడు ఆ హైపోథెటికల్గా లేకపోతే సెటరికల్గా మాట్లాడతారు కాబట్టి ఒకవేళ నిజంగా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినా కానీ జనాలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదేమో అన్నది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనం చెప్పే విధానంలోనే చాలా మార్పు ఉంటుంది. మీరు మాట్లాడే దాంట్లో ఏదైనా వ్యాలిడిటీ ఉన్నా మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఈరోజు ఫ్రీ బస్ స్కీమ్లో కూడా వాళ్ళు ఒకవేళ నిజంగా వ్యాలిడ్ పాయింట్ చెప్పినా జనాలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకనంటే ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్, స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ అయింది, ఇంకొకటి స్లోగా నడుస్తుంది. ఏదైనా లోట్లు పాటలు ఉంటే అవి సజెస్ట్ చేయాల్సింది పోయి ఎంటైర్ స్కీమ్నే మీరు మాట్లాడడం తప్పనేది చాలామంది ఒపీనియన్ అనమాట. సో ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ అయితే కింద అయితే కామెంట్ చేసేయండి.